ట్రైనీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డం, ఏదైతే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఈ అవమానానికి సంబంధించి అనేటువంటి వార్తలు బయటకు వచ్చాయో, దీంట్లో ఇంకొక కీలక పరిణామం, కీలకమైనటువంటి కోణం కూడా చోటు చేసుకుంది. విషయం ఏంటంటే, ఆయన తన సోదరుడైనటువంటి ప్రణయ్ కృష్ణారెడ్డి ఇంటి దగ్గర శానిటైజర్ తాగి పక్కన మద్యం సీసా కూడా ఉంది. సో ఆయన అపస్మారక పరిస్థితుల్లో ఉండడంతో, ఆయన సూసైడ్ నోట్ కూడా రాసి ఉండడంతో ఆయన ఆత్మహత్య యత్నం చేశారని చెప్పేసి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సో ఆ అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసేయాడు అనేటువంటి వాదన నిన్నటి వరకు వినిపించింది. అయితే ఎప్పుడైతే ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లారో, ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు ఆయన తాగినటువంటి దాంట్లో ఏదైతే ద్రావణం ఆయన తాగాడో దాంట్లో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పదార్థం లేదు అని తేలిందో, అప్పటి నుంచి ఆయన బాధలో కేవలం మద్యం తాగాడు. మద్యం తాగిన తర్వాత ఆ మత్తులోనే ఆయన సూసైడ్ లెటర్ రాశాడు అనేటువంటి కోణం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఇదంతా కూడా తన మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొంత సింపతిని క్రియేట్ చేద్దాము, తను నిజాయితీ పరుడని, ఇద్దరు పరస్పరం ప్రేమలో ఉన్నామనేటువంటి విషయాన్ని తప్ప తను ఎటువంటి లైంగిక దాడి చేయలేదు అనేటువంటి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి ఇటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఇదే సందర్భంలో, ఆయన హాస్పిటల్లో ఉన్న సందర్భంలో ఆయన సోదరుడు కూడా దీని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మా అన్నయ్య ఎప్పుడూ కూడా చాలా కష్టపడి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఐపీఎస్ స్థాయి వరకు తను ఎదిగాడు. తను ఆమె మీద ఎటువంటి లైంగిక దాడి అటువంటి వాటికి వేటికి పాల్పడలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంకా చెప్పాలంటే వారి పరస్పర అంగీకారంతోనే ఇది జరిగింది. దీన్ని సపోర్ట్ చేసేటువంటి వీడియోలు, చాట్స్ మా అన్నయ్య ఫోన్లో ఉన్నాయి. అవి త్వరలోనే మేము బయట పంపిస్తాము. మా అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదు, తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చెప్పారు. దీంతో పాటు ఆ సూసైడ్ నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఏం రాశారంటే, తన మరణానికి నలుగురు కారణమని చెబుతూ దాంట్లో ఎవరైతే ట్రైనీ మహిళా అధికారి ఉందో ఆమెతో తను గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నామని, ఆమె ఇష్టపడే వచ్చిందని, అంత కట్టుదిట్టంతో ఉండేటువంటి అకాడమీలో ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలో ఒక వ్యక్తిని పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి బెదిరించి కత్తి పెట్టేటువంటి ఆస్కారం ఎక్కడుంటుందని కూడా ఆయన బ్రదర్ క్వశ్చన్ చేశారు. అలాగే సూసైడ్ లెటర్లో కూడా ఇద్దరం పరస్పరం అంగీకారంతోనే ఉన్నాను తప్ప ఇది ఎటువంటి ఈ విషయాలన్నీ నేను ఆమె భర్తకు కూడా వివరించానని స్వయంగా ఈ సూసైడ్ నోట్లో రాశారు. సో ఇక ఇంతకుముందు జరిగినటువంటి కేసు పరిణామం మనం గమనిస్తే, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, పక్కన ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్గా ఉన్నారు. ఇంకొక 2 నెలలు అయితే ఈ శిక్షణ పూర్తవుతుంది. ఆయన ఐపీఎస్ అధికారి కానున్న నేపథ్యంలో ఆయన ఇంకొక తన తోటి కర్ణాటకకు చెందినటువంటి మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి ఆయన మీద అత్తాపూర్లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇటు పక్కన ఈ ట్రైనింగ్ సంస్థ అలాగే అత్తాపూర్ పోలీసులు కలిసి దీని మీద ఇప్పుడు విచారణ ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేసిన తరువాత ఈయన ఆత్మహత్య ఘటన చేయడము ఇదంతా కూడా కొంత నిజాయితీగానే ఉంది అన్నటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే నిన్న చేశారో ఈయన వైపు కూడా ఆలోచించేటువంటి ఆస్కారాన్ని ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన తాగింది విషం కాదు, ఆ మత్తులో ఆయన తాగింది మద్యం అని తేలిపోయిందో, ఇదంతా కూడా కేవలం ఆయన జనం నుండి కొంత సింపతిని తన వైపు గ్యాదర్ చేసుకోవడానికి చేస్తున్నాడు అనేటువంటి వాదన అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి గతం గురించి కనుక మనం చూస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకి చెందినవాడు. అక్కడ కానిస్టేబుల్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సిఐ తనని వేధిస్తూ ఉండడంతో తనే కష్టపడి పట్టుదలగా యూపీఎస్సీ పరీక్షలు రాసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఒక మహిళ విషయంలో, అందులోనూ తన స్థాయి ఉన్నటువంటి ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి విషయంలోనే ఇంత దారుణంగా వ్యవహరించడం అన్నది ఇప్పుడు చాలా సంచలనాత్మకంగానే కాదు, ఆయన సాధించిన విజయాలన్నిటికీ కూడా ఒక మచ్చగా మారింది. ఈ క్రమంలోనే ఆయన బహుశా సూసైడ్ నోట్ రాసి ఉండొచ్చు, మందు తాగుండొచ్చు. అది మందు కూడా మద్యమే తప్ప ఏమి ప్రమాదకరమైన పదార్థం అయితే కాదు. మొత్తం మీద అయితే ఏదైతే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నంగా కనిపించిందో అదంతా కూడా ఇప్పుడు కేవలం ఒక డ్రామా, సానుభూతి కోసం చేస్తున్నారు అనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది. ఇంకా ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.